Hello students, welcome to La Excellence IAS Academy. కేంద్ర ప్రభుత్వం ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నటువంటి ఈ మూమెంట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో దాన్ని ఇవాళ నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? అసలు ఏంటి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నటువంటిది? దీని కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? దీని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు? మరి దీనికి సంబంధించి చాలా వ్యతిరేకత కూడా వస్తోంది. ఎందుకని వ్యతిరేకత వస్తోంది? అలాగే అస్సాం అకార్డ్ మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది? మరి వీటన్నిటికి సంబంధించి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా చూడాలి. సో ఇక్కడ ఒకసారి చూస్తే హోమ్ మినిస్ట్రీ అన్నటువంటిది రీసెంట్గా సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వం అంటాము. సో ఈ సిటిజన్షిప్కి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ని నోటిఫై చేసింది 2024కి సంబంధించి. ఏంటి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ అన్నటువంటివి? దీని ద్వారా ఇంతకు ముందు ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నటువంటిది పాస్ అయిందో ఈ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. మరి ఇక్కడ గమనించాలి, సిటిజన్షిప్ అంటున్నాం అంటే పౌరసత్వం అనేసి, అంటే ఒక పర్సన్ ఒక ప్లేస్లో నివసిస్తూ ఉన్నారు, ఆ నేషనాలిటీ ఏదైతే ఉందో దాన్ని తెలిపేటటువంటిదే ఈ సిటిజన్షిప్ అన్నటువంటిది. దీని ద్వారా ఏమవుతుంది? ఆ పర్సన్కి కొన్ని లీగల్ రైట్స్ అన్నటువంటివి ఇవ్వబడతాయి. దీనివల్ల ఏంటి అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో నివసించేటటువంటి ఆ పర్సన్కి కొన్ని లీగల్ రైట్స్ అన్నటువంటివి దీని ద్వారా కల్పించబడతాయి. మరి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ సిటిజన్షిప్ గురించి తెలుపుతాయి? ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు సిటిజన్షిప్ గురించి తెలుపుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఒకసారి ఇవ్వండి. అయితే ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటున్నాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి దీని కింద అంటే ఎవరెవరిని యాడ్ చేస్తున్నాము అన్నటువంటిది మనకి తెలియాలి. ఏ కంట్రీస్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఇప్పుడు మనం అలో చేస్తున్నాము పౌరసత్వానికి అంటే 3 దేశాలకి సంబంధించినటువంటి పర్సన్స్. ఎవరు అంటే 1 పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా మనం ఇక్కడ అలో చేస్తున్నాం. 3వది వచ్చేసరికి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా మనం ఇప్పుడు అలో చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఏ రిలీజియన్కి సంబంధించినటువంటి పర్సన్స్ని అలో చేస్తున్నాము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముస్లిమ్స్ కాదు, నాన్ ముస్లిం రిలీజియస్ కమ్యూనిటీస్ని మనం ఇక్కడ అలో చేస్తూ ఉన్నాము. నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులు కావచ్చు, అలాగే పార్సీలు కావచ్చు, హిందువులు కావచ్చు, అలాగే క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారు? అలాగే బుద్ధిస్టులు కావచ్చు, బుద్ధిజంకి సంబంధించిన పర్సన్స్ కావచ్చు, అలాగే జైన్లు కావచ్చు. ఇలా ఈ 6 మతాలకి సంబంధించినటువంటి పీపుల్ని ఇప్పుడు మన దేశంలో పౌరసత్వానికి అలో చేయటం జరిగింది. అంతే తప్ప ముస్లిమ్స్ని అలో చేయలేదు. ఇది గుర్తుంచుకోవాలి. మరి వీళ్ళకి పౌరసత్వం కల్పించాలి అంటే వీళ్ళు మన దేశంలో ఎప్పటి నుంచి స్టే చేస్తూ ఉండాలి అంటే చూడండి, 2014 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీకి ముందు మన భారతదేశంలోకి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు పౌరసత్వం ఇవ్వటానికి ఓకే చెప్పటం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే ఇందాక చెప్పుకున్న ఈ 3 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి 3 కూడా ముస్లిం డామినేటెడ్ కంట్రీసేనా? అందుకే ఇక్కడ మనం ముస్లిమ్స్ కాకుండా నాన్ ముస్లిం కమ్యూనిటీస్ని ఇప్పుడు ఇక్కడ పౌరసత్వానికి అలో చేస్తూ ఉన్నాము. మరి కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 1 ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉంటారో ఆ ముస్లిం మైనారిటీస్కి మనము ఇక్కడ సిటిజన్షిప్ అనేటటువంటిది ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యా ముస్లిమ్స్కి మనకి చాలా బాగా తెలుసు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటటువంటిది చాలా ఉంది. వారు చాలా వాండలిజంని, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అలాంటి కమ్యూనిటీస్కి మనం ఇక్కడ చోటు దక్కించట్లేదు. మరి అలాంటి కమ్యూనిటీస్కి మనం ఇక్కడ సిటిజన్షిప్ అనేటటువంటిది ఇవ్వట్లేదు. అలాగే ఇంకో డిబేట్ ఏంటి? 2014 సంవత్సరం డిసెంబర్ 31 లోపు అన్నాము. ఈ డేటే ఎందుకు అన్నటువంటిది కూడా ఒక డిబేటే. అలాగే ఇప్పుడు మనం 3 దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇస్తూ ఉన్నాము. ఏంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్. అవునా? మరి ఈ 3 దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తులకి మాత్రమే ఎందుకు?
ఇది కూడా ఒక డిబేటే. అంతేకాదు మన భారతదేశం సెక్యులర్ కంట్రీ అవునా? మరి సెక్యులరిజం అన్నప్పుడు అన్ని మతాల్ని ఒకేలాగా చూడాలి కదా, ఎందుకని ముస్లిమ్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు? ఇది ఇంకొక ఇష్యూ మనకి. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? మన భారతదేశంలో ఆర్టికల్ 14 అన్నటువంటిది మన రాజ్యాంగంలో ఉంది. ఇది ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది. మరి ఇక్కడ వీళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ మనం కల్పించట్లేదు. అలాగే ఇక్కడ రెండవ ఆప్షన్ ఏంటి? మనము ఇప్పుడు వీళ్ళలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్నే కదా మనకి ఇప్పుడు సిటిజన్షిప్ యాక్ట్కి మనం అలో చేస్తూ ఉన్నాము. మరి వాళ్ళని ఏ బేసిస్ మీద, ఏ క్రైటీరియా మీద మనం వీళ్ళని మాత్రమే తీసుకున్నాము అన్నటువంటిది కూడా ఒక క్లారిటీ అన్నటువంటిది ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి కన్సర్న్స్ గానే చెప్తాము. మరి ఇందాక ఏమన్నాము? అస్సాం మీద దీని ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి అన్నాం. మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955 అన్నటువంటిది ఉంది. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఈ యాక్ట్ ని రీప్లేస్ చేస్తూనే మనకి 2019లో కొత్త యాక్ట్ ని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఏంటి? ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద సెక్షన్ 6A అన్నటువంటిది ఉంది. ఈ సెక్షన్ 6A కిందనే మనం అస్సాంకి ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారో, ఇల్లీగల్ గా వచ్చిన పర్సన్స్ ఉంటారో వాళ్ళతో కలిపి అస్సాం ప్రభుత్వంతో అస్సాం అకార్డ్ లేదా అస్సాం ఒప్పందం అన్నటువంటిది మనం కుదుర్చుకున్నాం అన్నమాట. మరి ఈ సెక్షన్ 6A అన్నటువంటిది అంటే దీని ప్రకారమే మనం కుదుర్చుకున్నాము. సెక్షన్ 6A ప్రకారం ఏంటి? ఎవరైతే 1966 తర్వాత 1971 లోపు ఈ బంగ్లాదేశ్ నుంచి కానీ ఇలాగా అస్సాంకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి పౌరసత్వం ఇస్తాము అన్నట్టుగా ఈ అస్సాం అకార్డులో చెప్పామన్నమాట. అంటే 1966వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 1971 మార్చి 31వ తేదీలోపు మన భారతదేశానికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు పౌరసత్వాన్ని అడగచ్చు. అది సెక్షన్ 6A ప్రకారం ఈ అస్సాం అకార్డ్ ని కుదుర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఈ అస్సాం అకార్డ్ అన్నటువంటిది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి కాంట్రడిక్టరీగా ఉంది. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ అన్నటువంటి చాలా డిఫరెంట్ ఉంది. 2014 డిసెంబర్ 31 అంటున్నాం. అంటే మరి అస్సాంలో 1971 తర్వాత 2014 31 ఏదైతే ఇప్పుడు మనం పెట్టుకున్నామో డిసెంబర్ 31 అనేసి, మరి అప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇస్తే ఎలాగా? అది ఇంకొక ఇక్కడ ఇష్యూ అన్నమాట. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? అసలు వే ఫార్వర్డ్ అన్నటువంటిది దీనికి సంబంధించి ఏంటి అంటే, మన భారతదేశం అన్నటువంటిది సెక్యులర్ కంట్రీ అవునా? సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు అందరికీ అవకాశం అనేటటువంటిది ఇవ్వాలి. మరి అదే నేపథ్యంలో ఇంకా ఏం చేయాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాస స్థలం అన్నటువంటిది ఉండాలి. స్పేషియస్ గా వాళ్ళకి స్థలాన్ని ఇచ్చేలాగా కూడా ఉండాలి. సో మన సిటిజన్స్ ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మిగతా దేశాల యొక్క ఆ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మన భారతదేశం. మరి ఇక్కడ మన భారతదేశం ఏం చేయాలి? వే ఫార్వర్డ్ ఏంటి అనేసి చూస్తే, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అవునా? మనది డెమోక్రసీ, ప్రజలందరికీ కూడా రైట్స్ అన్నటువంటివి ఉంటాయి అవునా? మన భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరికీ స్పేషియస్ హోమ్ ని కల్పించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది మన దేశం మీద ఉంది. మరి మన సిటిజన్స్ గురించి ఆలోచించిన తర్వాత మిగతా దేశాల గురించి కూడా ఆలోచించాలి. అలాగే మన భారతదేశం సెక్యులర్ కంట్రీ. సో మిగతా దేశాలకి సంబంధించి ఇదిగో మేము నాన్ ముస్లిం అంటే ముస్లిమేతర వాళ్ళని మాత్రమే మేము కన్సిడర్ చేస్తున్నాం అన్నప్పుడు మరి ముస్లిమ్స్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి కదా అన్నటువంటిది కూడా ఇంకొక క్వశ్చన్ అన్నమాట. మరి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. మన సిటిజన్స్ యొక్క ఇంట్రెస్ట్ ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే వేరే దేశాల్లో ఇప్పుడు చాలా మంది ప్రాసిక్యూషన్ కి గురవుతూ ఉన్నారు, నాన్ ముస్లిమేతర వర్గాలు అంటున్నాము. మరి వాళ్ళందరి ఇంట్రెస్ట్లని కాపాడాలి అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో ఇవాల్టి మన ఆర్టికల్ ఏంటి? ఇదిగో మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ని తీసుకొచ్చాం కదా, దాన్ని ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము, అమల్లోకి తీసుకొస్తూ ఉన్నాము. దీని ప్రకారం ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4 విషయాలు. మనము 3 కంట్రీస్ కి సంబంధించినటువంటి పర్సన్స్ ని ఇక్కడ అలో చేస్తూ ఉన్నాము. 1వ విషయం. 2వ విషయం, ఈ 3 కంట్రీస్ కి సంబంధించినటువంటి నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అది కూడా మొత్తం ఎన్ని? 6 కమ్యూనిటీస్. ఎవరెవరు? సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, పార్సీస్, అలాగే హిందువులు. అలా మొత్తం 6 మతాలకు సంబంధించినటువంటి మైనారిటీ వర్గాలకి ఇప్పుడు సిటిజన్షిప్ ని మనం ఇవ్వబోతూ ఉన్నాము. అలాగే 3వ పాయింట్ ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, ఒక డెడ్ లైన్ ని పెట్టారు.
ఎప్పటికల్లా వీళ్ళు మన భారతదేశానికి వచ్చి ఉండాలి? 2014వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి. 4వ విషయం ఇక్కడ ఏంటి అంటే మనకి 6th షెడ్యూల్ అన్నటువంటిది ఉంది. 6th షెడ్యూల్ దేనికి సంబంధించి తెలుపుతుంది? 6th షెడ్యూల్ అన్నటువంటిది 4 రాష్ట్రాల్లో ట్రైబల్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా 6th షెడ్యూల్ అన్నటువంటి తెలుపుతుంది. ఏమేం రాష్ట్రాలవి? అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు కానివ్వండి, మొత్తం 4 రాష్ట్రాలు. లేదు అనుకుంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం, ఐఎల్పి ఉన్నటువంటి రాష్ట్రాలకి సంబంధించి ఇక్కడ స్టే చేసేటటువంటి వాళ్ళకి ఈ సిటిజన్షిప్ అన్నటువంటిది వర్తించదు. ఇదొక ఎక్సెప్షన్ అన్నమాట. సో ఈ 4 కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొస్తున్నాము అంటే కంపల్సరీ ఇందులో ఉన్న ఈ 4 ప్రొవిజన్స్ గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.